ఏమిటమిది? చారు. ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు. కాసింత మాంసం కూర, చికెన్ కురుమో, చేపల పులుసు అంటే వేసుకోమని. ಇವರಿಬ್ಬರನ್ನ ಎಲ್ಲೋ ನೋಡಿದಿಲ್ಲ. ಬೆಣ್ಣೆ ಶಾಂತಮ್ಮನ್ನ ಯಾಕೋ ಗದ್ದೆ ಕರೆಸ್ಕೊಂಡೆ? ಅಕ್ಕೋ ನಿನಗೆ ಇದೆಲ್ಲ ಅರ್ಥ ಆಗುದಿಲ್ಲ, ಸುಮ್ಮನಿರು. ಯಾಕೆ ಲವ್ ಮಾಡ್ತಾವನೆ ಅವಳನ್ನ. ಲವ್? ಅಯ್ಯೋ ದೇವ್ರೇ, ನನ್ನ ಮದ್ವೆ ಆಗೈತಾ ಗುಂಡೆ ನನ್ನ ಮಗನೇ. ಎಲ್ಲಿ ಜೋಗೋ? మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. బరీ ఇంతదయ్యా. ಗೊತ್ತಿಲ್ಲ, ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ ನನಗೆ. ಹಣ ಬಂದ ಏನೋ ಅದು ಚಿಕ್ಕ ಹುಡುಗರ ತರ ಅಣಬೆಂದೆ. ఏం చదివా? 10th ఫెయిల్. నేను పాస్. 10th 6th. జోకులు బాగా వేస్తావే. ಏನು ಅರ್ಥವೇ ಆಗ್ತಿಲ್ವೇ ಈ ಕೇಸು? ಎಳೆ ಮಗು ಆಗಿದ್ದಿದ್ರೆ ಓಕೆ, ಏನಿದು ಏನೋ ಗೊತ್ತಾಗ್ತಿಲ್ಲಪ್ಪ. ಎಂತಹ ದುರ್ವಿಧಿ ಇದೆಂತಹ ದುರ್ವಿಧಿ. ఖతం. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలి. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ಅಕ್ಕ ಎಷ್ಟು ದಿನ ಆಯ್ತಕ್ಕ ನೀನ್ ನೋಡಿ, ಚೆನ್ನಾಗಿದ್ಯಾ ಅಕ್ಕ? నువ్వు పెళ్లికి ముందు పెద్దవాడు నన్ను ఎందుకు చెప్పలేదురా? నేను డైలీ అదే కదా చెప్పేది, నాకు నువ్వు తప్ప ఏం లేదని. ಅయింದಾ? ಬಾಗೈಂದಾ? ನಿಂದು ಮಿಸ್ ಆಗಿರ್ಬಹುದು, ಆ ಸಿದ್ದುದು ಮಿಸ್ ಆಗಿರ್ಬಹುದು. ಚುಚ್ಚಿದ್ದು ನಾನು ಯಾರು? ಶಂಕರ್. ಅಕ್ಕಿ ಕೊಟ್ಬಿಡ್ತೇನೆ ನೀನು. ಸೆಕ್ಷನ್ ಶಂಕರ್ ಚುಚ್ಚಿದ್ರೆ ಹಾರ್ಟ್ ಬ್ಲಾಕ್ ಆಗ. ಲೇ ಬರ ಇಲ್ಲಿ, ಇವರಿಬ್ಬರನ್ನ ಎಲ್ಲೋ ನೋಡಿದಿಲ್ಲ. ಈ ತರ ಒಂದು ಮ್ಯಾಟ್ರೇ ನಮಗ್ ಗೊತ್ತಿಲ್ವಲ್ಲಣ್ಣ. కన్నా కన్నా పారుడా, నాండా అమ్మండా. ಇದು యాక్చువల్లీ ಚೆನ್ನಾಗಿರೋ. తప్పు కనుకోవద్దమ్మా, తమిళం నేర్చుకుంటున్నాను. ఇదేంటైతే? అరే నీ అబ్బా, లివర్ కుక్కన నిప్పు, నీ అబ్బా జఫా. ఏంటని ఇంకా స్టార్ట్ అవట్లేదా? స్టార్టింగ్ వెళ్ళి హాయ్ బ్రో, దిస్ ఇస్ మై బ్రో. మేము మీకు ఒక విషయం చెప్తాం, కానీ భయపడకండి. కానీ ఈ వీడియో మాత్రం ఎవరికి సెండ్ చేయకండి. చెప్పు. హాయ్ గాయ్స్, మా ఇంటి పేరు దేవరకొండ, కానీ మేము కొండలు కట్టలేమే. మీ ఇంటి పేరేంటో నువ్వు ఎందుకు చెప్తున్నావు?
నేను చెప్తున్నా కూడా చూడు చూడొచ్చి అసలు నేను చెప్తున్నా కూడా నువ్వు వచ్చి చూడు అంటున్నావు. ఏందో ఏందో డైలాగ్ మిస్ చేసినట్టు. ఏమన్నా వీడియో తీసానే ఉన్నా. ನಾನ್ ನಿಮ್ ಬಗ್ಗೆ ಮಾತಾಡದ್ನಾ ఖతం. ಮಾತಾಡದ್ನಾ బాయ్ బాయ్. ಈ ವಿಷಯ ಬಿಗ್ ಬಾಸ್ ಹೇಳಿದ್ದಾರೆ, ದಯವಿಟ್ಟು ಬಿಟ್ಬಿಡಿ. ಮಾತಾಡದ್ನಾ టాటా. ಮಾತಾಡದ್ನಾ గుడ్ బాయ్. ಮಾತಾಡದ್ನಾ గయా. ಮಾತಾಡದ್ನಾ ಮಾತಾಡದ್ನಾ ಯಾರಲ್ಲ ಅವಳ ಹುಡುಗಿ ದೇವತರ ಅವಳೆ ನಿಮ್ಮ ಅಮ್ಮನ ಪಿಂಡ ಯಾವ ಬೋಳಿ ಮಗನಿಗೆ ಅರ್ಥವಾಗುತ್ತೆ. వచ్చా ఏంటంట ఒరే సచ్చినోడా నీ చేతులు ఇరిపోను నీకు మాయరోగం వచ్చే మధ్యలో నేను నీ పుట్టెక్కడిపోను. కాపురం కూలిపోను, నీ కప్పుల నిప్పులు ఆరిపోను, నీ కుప్పల సవరం జారిపోను. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అబ్బా ఇప్పుడు అనండి. అబ్బా ఏ అనరే నోరు పడిపోయిందా? అబ్బా అక్కడక ఏమేం చేస్తున్నావురా నువ్వు? అందరూ నన్ను అల్లరి పిల్ల, దెయ్యం, భూతం అని తిడుతుంటారు. నువ్వు ఒక్కడివే మెచ్చుకున్నావు. ಅವನ್ ನೋಡಿದ್ರೆ ಇವನಿಗೆ ಬಿಲ್ಡಪ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಇವನ್ ನೋಡಿದ್ರೆ ಅವನಿಗೆ ಬಿಲ್ಡಪ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. ಅಪರಾಧಿ ಬಿಟ್ಟು ಯಾರು ಸ್ಟೇಷನ್ ಒಳಗೆ ಇರಬಾರ್ದು. ಕೆಲಸ ಹೊರಗಡೆ. ಅಪರಾಧಿನ ನಾನ್ ಮನಸ್ಸು ಮಾಡಿದ್ರೆ ಸ್ಟೇಷನ್ ಇರಲ್ಲ, ನೀನು ಇರಲ್ಲ. ಚಿಂತಿ ಚಿಂತಿ ಮಾಡು. ఎట్లెట్లా బతికినొల్లో ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రెంకన్నా. ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు పిచ్చిన ఎప్పుడైనా రానే తగ్గేదలే. ಹೇಳು ಪೆನ್ ಡ್ರೈವ್ ಎಲ್ಲಿ? ಬೆಳಗಿನ ಜಾವ ಬೇಲಿ ಹಾರೆ ಪಕ್ಕದ ಮನೆಗೆ ನುಗ್ಗಿದ್ದ ಕಳ್ಳ ಮಂಜ. అమ్మ మొదటి దైవము. అమ్మ ఒరే దెయ్యము. దయ్యము కాదు దైవము. దెయ్యము. అమ్మ మొదటి దైవము. అమ్మ ఒరే దెయ్యము. నువ్వురా పెద్ద దయ్యము. పో నిలబడబా. అమ్మ మొదటి దైవము. అమ్మ ఒరే దెయ్యము. దయ్యము కాదు దైవము. దెయ్యము. అమ్మ మొదటి దైవము. అమ్మ ఒరే దెయ్యము. నువ్వురా పెద్ద దయ్యము. పో నిలబడబా. ఏంటి అలా చూస్తున్నావు? నీ చూపుకి భయపడిపోవడానికి నేను అక్కడ ఇక్కడ పుట్టిందాన్ని కాదు. ఈ సీమలో పుట్టిందాన్ని చెన్నకేశవరెడ్డి కూతుర్ని. అదరడాలు బెదరడాలు మనకి తెలియవు. పట్టు బొట్టు. ಅಶ್ವಿನಿ ಜನ ನನ್ನ ಕಥೆ ನಂಬಲ್ಲ ಅಂತ ನನಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತು. ಆದ್ರೆ ನಾನು ಹೇಳೋದಲ್ಲ ಸತ್ಯ. నువ్వు వెన్నెల్లో గోరుముద్దలు తినుంటావు. నేను తలుచుకుంటే చంద్రమండలంలో తింటాను. నువ్వనుకునేది ఏమీ జరగదు. కానీ ఈ నీలాంబర అనుకున్నదంటే ಇದೊಂದು ಬದುಕಿ, ಇದೊಂದು ಜನ್ಮವೇ. ಮೀನಾಕ್ಷಿ, ಮೀನಾಕ್ಷಿ, ಎಂಥ ಒಳ್ಳೆ ಮಕ್ಕಳಿಗೆ ಜನ್ಮ ಕೊಟ್ಟೆ. ಒಂದೊಂದು ಮುತ್ತು ಕಡೆ ತಪಸ್ಸು ಮಾಡಿ ಪಡಿಬೇಕಿಂತ ಮಕ್ಕಳನ್ನ. ಎಂತಹ ದುರ್ವಿಧಿ, ಇದೆಂತಹ ದುರ್ವಿಧಿ. మీ వెనక ఏదో పవర్ ఉందమ్మా. అది ఉండగా మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఆశ ఫోన్ చేసింది. గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం? నువ్వేమనుకుంటున్నావు? గోల్డ్ రింగ్ ఏదైనా తీసుకెళ్దామా? రింగా? అది నా బర్త్డేకి చిన్న చాక్లెట్ ఇచ్చి ఇంత బుఫే తినలింది. పోనీ ఓ గులాబ్ పువ్వు? మరీ చీప్గా ఉంటుందేమో. ఓకే ఓకే. ఎక్కడికి రా అక్క
సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఫోన్ చేసింది, గిఫ్ట్ ఏం తీసుకెళ్దాం? నువ్వే కొనుక్కుంటున్నావు. గోల్డ్ రింగ్ ఏదైనా తీసుకెళ్దామా? రింగా? అది నా బర్త్డేకి చిన్న చాక్లెట్ ఇచ్చి ఇంత బుఫే తినలింది. పోనీ ఓ గులాబ్ పువ్వు? మరీ చీప్గా ఉంటుందేమో. ఎక్కడికి రా? అక్క సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? మార్కెట్ కి వెళ్ళొస్తాను, పిల్లడు జాగ్రత్త. పిల్లని కూడా తీసుకెళ్ళొచ్చు కదనే. నువ్వు కూడా రా. ఈ సంఖ పందిని, ఈ సంఖ పంది పిల్లడు ఎత్తుకొని ఊరంతా ఊరేగుతాను. మార్కెట్ కి వెళ్ళొస్తాను, పిల్లడు జాగ్రత్త. పిల్లని కూడా తీసుకెళ్ళొచ్చు కదనే. నువ్వు కూడా రా. ఈ సంఖ పందిని, ఈ సంఖ పంది పిల్లడు ఎత్తుకొని ఊరంతా ఊరేగుతాను. ఏంటి అలా చూస్తున్నావు? నీ చూపుకి భయపడిపోవడానికి నేను అక్కడ ఇక్కడ పుట్టిందాన్ని కాదు. ఈ సీమలో పుట్టిందాన్ని చెన్నకేశవరెడ్డి కూతుర్ని. అదరడాలు బెదరడాలు మనకి తెలియవు. పట్టు బొట్టు. అశ్విని ఎవరమ్మా నువ్వు? నా కూతురు అన్నయ్య. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా. కొట్టేసి వెళ్ళిపోయిన తర్వాత అయినా ఈ మద్దాలి శివారెడ్డి అనేవాడు పలానా వాడు మామూలోడు కాదు, వాడింకా చావలేదు, హాస్పిటల్లోనే ఉన్నాడు, లేస్తే వస్తాడు, వస్తే అక్కడక ఏమేమి చేస్తున్నావురా నువ్వు? ఏమిటి పోజు? మర్యాద ఏమిటి? రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా.